ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి 4 కేటగిరీల పెన్షన్లు అనేవి ప్రభుత్వం అయితే రద్దు చేయడానికి రేపు అయితే పెన్షన్దారుల ఇళ్ళకైతే సర్వే అయితే చేపట్టబోతున్నారు. అయితే ఈ 4 రకాలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అనేవి మనకైతే రద్దు చేయబోతున్నారు. అయితే మీ దగ్గర ఈ పేపర్ ఉంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది పోయినట్టే, అనగా రద్దు అయినట్టేనండి. అయితే మన దగ్గర ఏ పేపర్ ఉండకూడదు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాలను తెలియజేస్తాను. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి ఒకసారి మీకు ఆ నోటిఫికేషన్ చూపించాలి కాబట్టి ఇక్కడ నేనైతే స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 15,000 పెన్షన్లలో అనర్హులు 69% అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన పూర్తి, త్వరలోనే వీరి యొక్క పెన్షన్లను కత్తెర అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. అర్హులకు మాత్రమే మనకు దివ్యాంగుల పెన్షన్ అందించాలన్న ప్రభుత్వము సంకల్పన ఫలించింది. సో నెలకు 15,000 పెన్షన్లు పొందే వారిలో అనర్హులు గుర్తింపు అయితే పూర్తయింది. ఈ పెన్షన్లు పొందేవారు 24,000 మంది అయితే ఉన్నారు. అలాగే 24,000 మందిలో 7,256 మంది అంటే 30% వరకు ఈ పెన్షన్లు అనేవి మనకు అనర్హులు అయితే తేలినట్టుగా చెబుతున్నారు. మిగిలిన వారిలోనూ 9,296 మంది మనకు అర్హులని తేలింది. మనకు 6,000 పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే అనర్హులు నిర్ధారణ అయ్యారు. గత వైకాపా ప్రభుత్వంలో కొందరు వైద్యుల దగ్గరికి వెళ్ళి సో ఈ విధంగా మనకు కుమ్మక్కై వాలంటీర్లతో కుమ్మక్కై సో లంచాలు ఇచ్చి సదరం సర్టిఫికెట్లు అయితే తీసుకున్నారు. సో ఈ సదరం సర్టిఫికెట్లు అనేది తీసుకొని చాలామంది పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకొని అర్హత లేనప్పటికీ కూడా వాళ్ళైతే పెన్షన్లు పొందుతున్నట్టు మనకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే గుర్తించారు. అయితే ఇప్పుడు ఎవరైతే ఆ విధంగా చేసి ఉండి సో ఎవరైతే ఫేక్ సదరం సర్టిఫికెట్ పెట్టుకొని పెన్షన్లు తీసుకుంటున్నారో అలాంటి సర్టిఫికెట్లు ఉన్న వారందరికీ పెన్షన్లు అనేది రద్దు చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 6,000 పెన్షన్లకు సంబంధించి మాత్రం అర్హులు ఎంతమంది ఉన్నారంటే మనకి ఇక్కడ చాలామంది ఈ విధంగా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని ఈ విధంగా పెన్షన్లు అయితే పొందుతున్నట్లుగా పక్షవాత రోగులు, ప్రమాద బాధితులు, తీవ్ర వ్యాధిగ్రస్తులకు సంబంధించి కూడా అయితే ప్రభుత్వం ప్రతి నెల అయితే అందిస్తున్నారు. సో మనకు కాళ్ళు చేతుల్లో మనకు వంకర్లు, వినికిడి లోపము వంటి వైకల్య సమస్యలు తీవ్ర స్థాయిలో లేనప్పటికీ కొంతమంది తమలో ఆ లోపాలు ఉన్నట్లు గతంలో వైద్యుల ద్వారా ధృవీకరణ పత్రాలు అయితే పొందారు. సో ఆ ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టుకొని సో మనకి ఏంటంటే పెన్షన్లు తీసుకున్నట్టుగా చెబుతున్నారు. సో మనకు కొందరు లబ్ధిదారులు 85% వైకల్యం లేనప్పటికీ ఈ బృందాలు వచ్చినప్పుడు ఆ మేరకు వైకల్యం ఉన్నట్లు నటించారు. అయినా నిజాలు నిగ్గు తేలడంతో ఇన్నాళ్ళు ఆయాచిత లబ్ధిదారులకు సంబంధించి ఇకపై కత్తెర అయితే పడబోతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు 7.79 లక్షల మంది దివ్యాంగులు నిర్దేశిత ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి మరోసారి పరీక్షలు చేయించుకోవాలని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళకి పేపర్లు కూడా అయితే ఇచ్చారు. సో చాలామంది చేసుకుంటున్నారు. సో ఎవరైతే ఈ దివ్యాంగత్వం అంటే మనకు హ్యాండిక్యాప్డ్నెస్ ఎవరైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి మేరకు లేకుండా ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే మనకు పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారండి. అయితే మనకు ఈ 6,000 రూపాయల పెన్షన్ కానివచ్చు, 15,000 రూపాయల పెన్షన్ కానివచ్చు, సో వీటిపైన అయితే ఆల్మోస్ట్ ఏంటంటే మనకు ప్రభుత్వం అయితే సీరియస్గా యాక్షన్ అయితే తీసుకుంటున్నారు. ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరి పెన్షన్లు అయితే తొలగిస్తున్నారు. అయితే ఈ సర్వే అనేది మనకు ప్రతి నెలలో అయితే జరుపుతున్నారు. అయితే మనకు ఈ మనకు మే నెలకు సంబంధించి ఏదైతే పెన్షన్లు పంపిణీ చేస్తారో ఆ పెన్షన్లకు సంబంధించి కూడా మీకు సచివాలయ అధికారులు అయితే వస్తారు. ఒకవేళ మీరు దివ్యాంగులు ఉంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్ చెక్ చేస్తారు. ఆ సదరం సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ ఉంటే కనుక మీకు పెన్షన్ పోయినట్టే. ఒకవేళ జెన్యున్గా ఉంటే మాత్రం మీకు మళ్ళీ పరీక్షలు చేయించుకోమని చెప్పేసి వాళ్ళు అయితే ప్రిఫర్ చేస్తారు, పలానా హాస్పిటల్కి వెళ్ళమని. సో అక్కడికి వెళ్ళి మీరు పరీక్షలు చేసుకుంటే కనుక మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే పర్సంటేజ్లో మనకు వైకల్యం ఉంటే కనుక మనకు ఆ పెన్షన్ అనేది ఉంటుందండి. సో కట్ చేయరు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.